నిధి పథకం అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 ఇవ్వటం ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి అటకెక్కించినట్టేనా నడుస్తాయా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఆ రోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా. తెలుసు తెలిసినా కూడా దాన్ని ఇంకా వరిష్ట్ గా ప్రజలకి మీరు ఏడాది అంటే దాదాపు 15 నెలల కాలంలో 191,000 కోట్లు అప్పు చేశారు. ఇది లాస్ట్ గవర్నమెంట్ మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో పోల్చుకుంటే 57.5%. ఏడాది 15 నెలల కాలంలో అంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అయిపోదా? మరి మీరు గతంలో విమర్శించారు కదా, దానికి ఏమంటారు? ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరు డీబీటీ సిస్టంలో ఇచ్చే పథకాలకు సంబంధించి ఏమంటారు? మరి మీరు డైరెక్ట్ బెనిఫిట్ అవ్వాలని కదా అక్కడ వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం. అతను ఏం చేశాడు? ఒక బిడ్డకి ఇచ్చాడు డబ్బులు. మేము అందరు బిడ్డలు చదవాల్సిందే. పేదరికం లేని సమాజం కోసం మా అధినేత కష్టపడుతున్నాడు. అదే సార్ రామయ్య గారు, నేను అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి 80 లక్షల మందికి ఇచ్చినప్పుడు మీరు అది ఇంటికి ఒకళ్ళ చొప్పున మీరు 2, 3, 4, 5కి ఇచ్చినప్పుడు దగ్గర 1 కోటి మందికి పైగా వెళ్ళాలి కదా. కేవలం ఇప్పుడు 60 లక్షల్లోనే ఉంది కదా. మెడికల్ కాలేజ్ సంగతి వద్దాం. మెడికల్ కాలేజీల గురించి పీపీపీ విధానంలో మీరు ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు కరెక్టు? కేవలం ఒక 5-6 వేల కోట్లు పెడితే అది ప్రభుత్వం కిందే ఉండేవి కదా. రాజధానిలోనేమో 1,00,000 కోట్లు వరకు పెట్టాలనుకుంటున్న వాళ్ళు మెడికల్ కాలేజీకి 5-6 వేల కోట్లు పెట్టడానికి ఎందుకు వాళ్ళు వెనకడుగు ఇస్తున్నారు? ప్రభుత్వమే నడపాలంటే ఆశించిన రిజల్ట్ ఆ బిడ్డకు రాదు. ఆ సఫిషియంట్ కాలేజీలో ఉన్న అన్ని సదుపాయాలు ఈ బిడ్డకు దక్కవు. పీపీ విధానంలో మేము మెడికల్ కాలేజీలు ఇచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు రన్ అవుతున్న మామూలు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలే కానివ్వండి, వాటికి కూడా పీపీపీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకు? ఇప్పుడు నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. బ్రహ్మాండంగా నడిచినప్పుడు ఇవి కూడా బ్రహ్మాండంగా నడపచ్చు.